బుధ నీచభంగ రాజయోగం 2025లో కొన్ని రాశుల వారికి అఖండ విజయాలు కలగబోతున్నాయి. జ్యోతిశాస్త్ర ప్రకారం గత నెల 25 నుండి మే 6వ తారీఖు వరకు బుధుడికి నీచభంగం కలుగుతుంది. వైదిక జ్యోతిశాస్త్ర ప్రకారం నవగ్రహాలు బుధుడికి యువరాజుగా పరిగణించబడతారు. బుధుడు వ్యాపారానికి తెలివితేటలకి ప్రతీకగా భావిస్తారు. ఎంతో ప్రాధాన్యత ఉండే బుధుడు మీనరాశిలో నీచభంగం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఇదంతా ఏర్పడుతుందని కూడా చెప్పచ్చు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ అఖండం విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి మెరుగైన ఫలితాలు పొందుతారు. బుధుని నీచభంగం వల్ల మేషరాశి వారికి బుధుని యొక్క స్థానం మారడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ఇతర కంపెనీల నుంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధించిన కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి బుధుని తిరోగమనం ద్వారా 10వ స్థానం నీచభంగం ఏర్పడుతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు విదేశీయ కళ నెరవేరబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మెరుగుగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సింహరాశి వారికి ఈ రాశి నుంచి బుధుడు 8వ స్థానంలో నీచభంగం ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలన్నీ కూడా త్వరగా వచ్చేస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదాల కొలికి వస్తుంది. అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల చెల్లెల దగ్గర కోర్టు వ్యవహారాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగుపడతారు. వ్యాపారులకు అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. బుధ నీచభంగంలో మకర రాశి వారికి 3వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా విశేష ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. విజయం సాధిస్తారు. సోదర సోదరీమణులతో సమస్యలు వివాదాలని పరిష్కారం అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు మల్టిపుల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్త శ్రవణం ఎక్కువ వినే అవకాశాలు ఉన్నాయి. విజయోస్తు.